మరి అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుందా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? మా అకాడమిక్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్సలెన్స్కి సంబంధం లేదమ్మా. ఓకే, పర్సంటేజ్ తో అస్సలు పర్సంటేజ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఎకడమిక్స్లో మనకు మార్కులు కావాలనుకోండమ్మా, రుబ్బేసి 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 చదివేస్తూ ఉంటారు, దాని వలన మార్కులు వచ్చేస్తాయి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఒక పద్ధతి ప్రకారం, అంటే ఇష్టపడి ఆ సిలబస్ని ప్రిపేర్ అయితే, అంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదమ్మా దీంట్లో. బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే అసలు బట్టి పట్టే సబ్జెక్టే లేదు. దాంట్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి, మనకి రీజనింగ్ ఉంటుంది, తెలివితేటలకు సంబంధించింది. సో ఆ ఎగ్జామ్ రాస్తున్న టైంలో మన తెలివితేటలు మన బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అంటే ఇక్కడ దానికి ఏమంటారంటే పిల్లలు యూజువల్గా మాట్లాడేది, సార్ నాకు బుర్ర తక్కువ అయ్యే కదా సార్, నాకు స్కూల్లో కాలేజీలో మార్కులు రాలేదంటారు. లేదమ్మా, భూమి మీద పుట్టిన ఏ ఇద్దరు మనుషులైనా సరే సమానమైన తెలివితేటలతోనే పుట్టాము.